కటిక చీకటిలో ఒక బాలుడు దుంగలు కదిలే శబ్దం విని అలికిడితో దుంగల వైపు బాణాలు వేస్తున్నాడు. పాండురాజు మరణం తర్వాత కుంతిదేవి పాండవులను తీసుకుని హస్తినాపురానికి వచ్చింది. ధృతరాష్ట్రుడు కుంతిని పాండవులని హస్తినాపురంలోనికి తీసుకుని వెళ్ళాడు. పాండవులను కౌరవులను సమానంగా చూసేవాడు. కొంతకాలం తర్వాత కౌరవులు పాండవులు ఆడుకుంటున్న సమయంలో భీముడు అన్ని ఆటల్లోనూ కౌరవులను ఓడిస్తూ ఉండేవాడు. కౌరవులు అందరికీ గట్టిగా దెబ్బలు తగిలేవి. దానివల్ల దుర్యోధనుడికి భీముడి మీద కోపం పెరిగిపోయింది. ఎలాగైనా భీముడిని చంపాలనుకున్నాడు. దానికి శకుని కూడా వంత పలికాడు. భీముడు రాత్రి పడుకున్నప్పుడు భీముడు వంటికి తాళ్ళు కట్టి నదిలో పడేశారు. కానీ భీముడు వాటిని సింపుల్గా తెంపి పైకి వచ్చేశాడు. ఇంకోసారి భీముడు పడుకున్నప్పుడు ఒక పాముని తీసుకువెళ్ళి భీముడి మీద వదిలేశారు. కానీ భీముడు వాటిని చంపి పక్కన పడేశాడు. ఎంతకీ భీముడికి ఏం అవడం లేదన్న కోపంతో భీముడు తినే అన్నంలో విషం కలిపి పెట్టారు. అయినా సరే ఆ అన్నాన్ని తిని అరిగించేసుకున్నాడు భీముడు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా భీముడికి ఏమయ్యేది కాదు. ఎప్పటికైనా భీముడిని చంపాలని ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు దుర్యోధనుడు. కొంతకాలం గడిచాక పాండవులకి కౌరవులకి విలువిద్య నేర్పించడానికి ద్రోణాచార్యుడిని కృపాచార్యుడిని తీసుకుని వచ్చాడు భీష్ముడు. అక్కడే హస్తినాపురంలో ఉన్న కర్ణుడు కూడా అందరితో పాటు ద్రోణాచార్యుడి వద్ద విలువిద్యలు నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుడికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతడే అశ్వత్థామ. ఒకరోజు ద్రోణాచార్యుడు పాండవుల్ని కౌరవుల్ని పిలిచి ఇలా అన్నాడు, మీరంతా నా దగ్గర విలువిద్య నేర్చుకున్న తర్వాత నేను అడిగిన కోరికను ఎవరు తీరుస్తారు అని అడిగాడు. దానికి ఎవరు ఏం మాట్లాడలేదు. కానీ పాండవుల్లో ఒకడైన అర్జునుడు ముందుకొచ్చి నేను మీరు అడిగిన కోరికను తీరుస్తాను గురువర్య అని చెప్పాడు. అందుకే ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటే అంత ఇష్టం. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ద్రోణాచార్యుడికి చీకట్లో బాణాలు వేస్తున్న శబ్దం వినిపించింది. అటువైపు వెళ్తే కటిక చీకటిలో ఒక బాలుడు దుంగలు కదిలే శబ్దం విని అలికిడితో దుంగల వైపు బాణాలు వేస్తున్నాడు. అది చూసి ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు. ఎవరు అని అటువైపు వెళ్తే అక్కడ ఉన్నది అర్జునుడు. అర్జునుడు విలువిద్యను చూసి ద్రోణాచార్యుడు ఆనందపడ్డాడు. ద్రోణాచార్యుడు అప్పుడే నిర్ణయించుకున్నాడు, పరశురాముడి వద్ద ద్రోణాచార్యుడు నేర్చుకున్న అన్ని విద్యలను అర్జునుడికి కూడా నేర్పించాలని. కొంతకాలం తర్వాత పాండవులు కౌరవులు వేటాడడానికని సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్ళారు. పాండవులకు చెందిన ఒక కుక్క అలా అడవిలోకి వెళ్ళింది. కొంతసేపటి తర్వాత ఆ కుక్క తిరిగి పాండవుల దగ్గరకు వచ్చింది. కానీ ఆ కుక్క నాలుక మీద 7 బాణాలు దిగి ఉన్నాయి. ఏమైందని తెలుసుకోవడానికి పాండవులు కౌరవులు అడవిలోకి వెళ్ళారు. అక్కడ ఒక కుర్రాడు ఒంటి మీద జింక చర్మం కప్పుకొని గాలి కంటే వేగంగా కళ్ళు మూసుకొని బాణాలు వేస్తుంది చూశారు. పాండవులు కౌరవులు ఆశ్చర్యపోయారు. వెంటనే పాండవులు కౌరవులు అతని దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు, నీకు ఈ విలువిద్యలు ఎవరు నేర్పించారని అడిగారు. దానికి ఆ కుర్రాడు, నా పేరు ఏకలవ్యుడు, నేను ఎరుకల రాజు కొడుకును, నా గురువు ఇతనే అని ద్రోణాచార్యుడి మట్టి విగ్రహాన్ని చూపించాడు. జరిగింది చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే వెళ్ళి ద్రోణాచార్యుడితో ఇలా అన్నాడు, గురువర్య, మీకు నేను ఒక్కడనే ప్రియమైన శిష్యుని అనుకున్నా, కానీ మీరు నాకన్నా ఏకలవ్యుడికే ఎక్కువ విద్యలు నేర్పించారు. ఆ మాట విన్న ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయారు. ఏమైందని అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ అడిగి జరిగిన విషయం తెలుసుకుని ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. ఏకలవ్యుడు విలువిద్యను చూసి ఆశ్చర్యపోయాడు. కానీ అర్జునుడు తనకి ప్రియమైన శిష్యుడు అన్న విషయం గుర్తొచ్చింది. అప్పుడు ఏకలవ్యుడితో ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు, నీవు నా శిష్యుడు అంటున్నావు, కానీ నువ్వు నాకు ఎటువంటి గురుదక్షిణ ఇవ్వలేదు. నాకు గురుదక్షిణ కావాలి అని అడిగాడు. దానికి ఏకలవ్యుడు, ఏం కావాలో అడగండి గురువర్య అన్నాడు. దానికి ద్రోణాచార్యుడు, నీ కుడి చేతి బటన్ వేలు కోసి నాకు ఇవ్వు అన్నాడు. క్షణం దాటకుండా వెంటనే తన కుడి చేతి బటన్ వేలు కోసిచ్చేశాడు. బటన్ వేలు లేకుండా బాణాలు వేయలేరు. ఏకలవ్యుడు ఎంతకాలం కష్టపడి నేర్చుకున్న విలువిద్య ఎందుకు పనికిరాదు. తన కష్టం వృధా అయింది. అర్జునుడికి ఇంకా ఎదురు ఎవరూ లేరు.